వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వర్తిస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తుంటే గతంలో మీరు చూశారు, సెల్ఫీ ఛాలెంజ్లు గాని అనేక రకాల పోరాటాలు చేసి చివరికి మొన్న మెడికల్ కాలేజ్ దగ్గరికి పోయి యావత్ జిల్లా కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తే చివరికి ఎప్పుడు మెడికల్ కాలేజ్ ఆవరణలోకి పోని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు గారు పరిగెత్తాడు 4-5 నెలల క్రితం. నిన్న అసెంబ్లీలో కూడా ఎట్టన్నా ఈ మెడికల్ కాలేజ్ పూర్తి చేయాలని అడుగుతున్నా అంటే అది వైఎస్ఆర్సీపీ నాయకుల కార్యకర్తల పోరాటమే అని తెలియజేస్తున్నాం. కానీ అసెంబ్లీ సాక్షిగా అబద్దమాడే ఎమ్మెల్యేని ఎరపతినేని శ్రీనివాసరావు గారినే చూస్తున్నాం. తన జీవితంలో ఏ రోజు ఈ ప్రాంతంలో ఒక కాలేజ్, ఒక హాస్పిటల్ కట్టని వాడు అంటాడు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు 28% పూర్తయిందట, తెలుగుదేశం వచ్చిన సంవత్సరం ఉన్నారులో 50% పూర్తయిందట. నేను మొదటి నుంచి చెప్తున్నా, శ్రీనివాసరావు గారు మీరు లెక్కల్లో వీకు, కాస్త లెక్కలు చూసుకోండి అని చెప్తుంటా. చూసుకోడు, మాట్లాడతాడు, చిక్కుతాడు, అపహేళన అవుతుంటాడు. కనీసం పేపర్ చూసైనా అసెంబ్లీలో కరెక్ట్ గా చెప్పాలి కదా. మరి వాళ్ళ లెక్కలు మాకేసినట్టున్నాడు. వాళ్ళ సంవత్సరంలో ఖర్చు పెట్టింది మాకేసి, మా టైంలో ఖర్చు పెట్టింది వాళ్ళకి వేసినట్టున్నాడు. ఇప్పటికీ అక్షరాల సుమారు 250 కోట్ల రూపాయలు ఖర్చు అయింది. ఏది 2020-21 నుంచి ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలు 15 కోట్లేమో భూమి కొనుగోలు 2020-21 సంవత్సరం ఖర్చు అయితే 21-22 37 కోట్లు, 22-23 87 కోట్లు, 23-24 55 కోట్లు, 24-25 46 కోట్లు, ఈ సంవత్సరం 25 ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా 10 కోట్లు, అక్షరాల సుమారు 250. ఈ 250 కోట్లలో తెలుగుదేశం జూన్ నుంచి, అంటే పోయిన సంవత్సరం జూన్ నుంచి ఇప్పటి వరకు ఖర్చు పెట్టింది కేవలం 33 కోట్లు మాత్రమే. అంటే సుమారు 217 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఖర్చు పెట్టాం. ఇప్పుడు చెప్పమనండి ఎవరు ఎక్కువ పెట్టారు? సుమారు 60% పనులు 400 నుంచి 410 కోట్లుంటే దాదాపు 220 కోట్ల మేర విలువైన పనులు, భూమి సేకరణ గాని పనులు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో వచ్చాయి. ఇవన్నీ లెక్కలతో చెప్తున్నాం, కావాలంటే ఆయన చూసుకోమనండి. దీనికి రికార్డులు ఉంటాయి, ఎంబిక్కులు ఉంటాయి, బిల్స్ ఉంటాయి. అవన్నీ చూడకుండా ఏదో అబద్దాలు ఆడాలని చెప్తే ఎవరు నమ్మరు. ఏది ఏమైనా ఈ కాలేజ్ పూర్తి కావాలి, హాస్పిటల్ అందుబాటులోకి రావాలి వచ్చే సంవత్సరంన్నరలో. అదే మా కోరిక. అందుకే పోరాటాలు చేశాం, ప్రభుత్వం చేత పరిగెత్తిస్తున్నాం పూర్తి చేయడానికి. ప్రైవేటైజేషన్ కాకుండా కూడా అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం. ఇక ఈ దొంగ కేసులు అంటారా, అంబాపురంలో దొంగ కేసులు కావచ్చు, జూలకల్లులో గొడవలు కావచ్చు, ఎవ్వడు భయపడేవాడు లేడు. మొన్నే చెప్పా, నసరావుపేటలో మా ఎస్సీ సభలో 1కి 3 జరిగింది. మీరు ఒక దొంగ కేసు పెడితే రేపు 3 దొంగ కేసులు వస్తాయి. ఆలోచించుకోండి. జనం అందరికి అవకాశం ఇచ్చారు, మంచి చేయండి. ఈ రోజు మేము మెడికల్ కాలేజ్, హాస్పిటల్ తీసుకొచ్చాము. మీకు చేతనైతే ఇంకోటి కట్టండి. ఏమైతే గురజాల మాచర్ల మధ్య కట్టండి, తీసుకొచ్చి కట్టద్దని ఎవరు అంటున్నారు? మీరు ప్రైవేట్ చేసి కడతారా, ప్రభుత్వ డబ్బులు తీసుకొస్తారా? తీసుకురండి, కట్టండి. మేము దాచేపల్లి నుంచి మాచర్ల సాగర్ దాకా జాతీయ రహదారి తీసుకొచ్చాం. మీరు మరో రహదారి తీసుకురండి. అద్దంకి నార్కెట్పల్లి చేశాడు రాజశేఖర రెడ్డి గారు. మేము గురజాల దాచేపల్లిని మున్సిపాలిటీలు చేశాం. మీరు ఇంకో 2-3 చేయండి పల్నాడులో. లేదు, పిడుగురాళ్లకు బైపాస్ రోడ్డు పూర్తి చేశాం, వేయిపియండి. దాచేపల్లికి బైపాస్ వేయిపియండి. దాచేపల్లి టౌన్ నుంచి ఈ రోజు అద్దంకి నార్కెట్పల్లి హైవే కలుగుతుంది. ఏమో బైపాస్ వేయలేరా? ఈ రోజు మేము బ్రహ్మాండంగా నడికుడి, నారాయణపురం దగ్గర తీసుకొచ్చాం కదా. హాస్పిటల్స్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు జంగమేశ్వరపురము, దాచేపల్లి, నడికుడి, పిడుగురాళ్లలో 3. అంతేగాని దొంగ కేసులు పెట్టుకుంటాం, పిల్లల్ని లేదు భయభ్రాంతులు చేస్తాం, అన్యాయంగా చదువుకునే పిల్లల్ని ఆడవాళ్ల మీద కేసులు పెడుతున్నారు. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. పల్నాడులో బ్రహ్మాండంగా ఫ్రాక్షన్ జరిచినప్పుడు కూడా ఆ రోజుల్లో
ఎప్పుడు కూడా ఆడవాళ్ళ జోళ్ళు పిల్లల జోళ్ళకి పోలేదు. ఈరోజు మీరు పోతున్నారు, మీరు నేర్పిస్తున్నారు, మీరు నేర్పించిందే రేపు మీకు తగులుతుందని తెలియజేస్తారు. అలాగే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకి నాయకులు చెప్తున్నాం, అధైర్యపడద్దు, అందరు నాయకులు అండదండలుగా ఉంటాం. ఖచ్చితంగా ఈరోజు చెప్పాడు కదా నిన్న జగన్మోహన్ రెడ్డి గారు, ప్రతి కేసు కూడా రికార్డ్ చేస్తున్నాం. అన్యాయంగా పెట్టింది, ఎస్, తప్పు చేస్తే వైఎస్ఆర్సీపీ నాయకుల్ని కూడా క్షమించొద్దు. అసాంఘిక కార్యక్రమాలు చేసిన, శాంతి భద్రతలకు విఘాతం కలిపిన మేమే ముందుంటాం. తప్పుది తప్పనే ఖండిస్తాం. కానీ అలా కాదు, ఆధిపత్య పోరుకేదో అక్రమంగా కేసులు పెడితే మటుకు ఊరుకునే ప్రశ్నే లేదు. ఏది ఏమైనా వచ్చే నెల లోపల ప్రతి గ్రామంలో మా నాయకులు పోతారు. ప్రతి గ్రామంలో కమిటీలు వేస్తాం. ఇప్పటికే మండల కమిటీలు, నియోజకవర్గ కమిటీలు పూర్తయినాయి. ప్రతి గ్రామంలో కూడా అనుబంధ విభాగాలు బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళ, రైతు, యూత్, గ్రామ కన్వీనర్ తో పాటు అన్ని కమిటీలు పూర్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఎవరైతే కష్టకాలంలో జెండా పట్టుకొని ఈ కమిటీల్లో పనిచేసి సీనియర్లతో పాటు మమేకమై జెండా మోస్తాడో, రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్ర తాంబూలం ఈ జెండా పట్టుకొని మోసినోడికే ఉంటుందని మరోసారి నాయకులకి కార్యక్రమాలు తెలియజేస్తున్నాం. ఏది ఏమైనా మెడికల్ కాలేజు త్వరగా పూర్తి చేయండి, అందుబాటులోకి తీసుకురండి అని మరోసారి డిమాండ్ చేస్తూ తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.